ఇక టాప్ 3 డీటెయిల్స్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమయ్యిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పదని తేల్చి చెప్పారు. 2 సంవత్సరాలుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. 6 గ్యారెంటీలు 4 వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోరని కేటీఆర్ సూచించారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టారన్నారు. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆగడాలను ఎదుర్కొని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను కేటీఆర్ సత్కరించారు. రైట్, ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ బలపరిచి గెలిచినటువంటి సర్పంచులకు సంబంధించి, ఉప సర్పంచులకు సంబంధించి, వార్డు సభ్యులకు సంబంధించి సన్మానం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. రాము, చెప్పండి. సురేష్, నల్గొండ అంతా కూడా గులామయంగా మారింది. పార్టీలో నూతన ఉత్తేజం, జోష్ మనకు కనపడతా ఉంది. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ వచ్చి 5 గంటల పాటు గడిపి గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లు కూడా ఎంతో ఓపికగా వారందరూ కూడా సన్మానించి వారికి మెమోంటోలు అందజేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. క్యాడర్ అయితే చాలా ఉత్తేజంగా మనకు కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఎంతో ధైర్యంగా నిలబడి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల్ని సన్మానించడంతో ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాల నుంచి దాదాపు 300 మంది గెలిచారు. ఆ 300 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఒక కుటుంబం అంతా కలిసి ఈ వేడుక జరుపుకున్నట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి ఆయన చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాలు అందుకొని వారందరూ కూడా చాలా సంతోషంగా వినిదీరినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతో పాటు ఒక దిశానిర్దేశం కూడా చేశారు. నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీరందించేందుకు 27 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించి 90% పూర్తి చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైనే ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయలుదేరుతా ఉన్నారు. నల్గొండ వేదికగానే సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. జల సంబంధించిన పోరాటం చేయబోతున్నారు కాబట్టి నల్గొండ జిల్లా యావత్ ప్రజానికం, రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా ముందుకు రావాలి. ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం. తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని చాటుతూ తెలంగాణ ఉద్యమ తరహాలో మరొక నీళ్ల పోరాటాన్ని ప్రారంభిస్తామని కూడా ఈ రోజు కేటీఆర్ గారు ప్రకటించడంతో క్యాడర్ అయితే అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సై అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ పిలుపునిచ్చినా తామంతా కూడా మీ వెంట ఉంటామన్నటువంటి సంకేతాలు అయితే వెలిగిస్తూ అందరూ కూడా నినాదాలు కూడా చేయడం జరిగింది. మొత్తం ఇదైతే కేటీఆర్ గారి పర్యటన. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొన్న, ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటన ఆశాంతం కూడా జోష్ నింపింది. సర్పంచులు భయపడుతున్నారు కదా అధికార పార్టీ నాయకులను చూసి, వారందరూ కూడా ధైర్యాన్ని, భరోసాన్ని ఇచ్చేలాగా కేటీఆర్ గారి ప్రసంగం ఆయన ఒక భరోసా అందరిలో కూడా ధైర్యాన్ని నింపింది. రైట్, థ్యాంక్ యూ రాము.